రాష్ట్ర ప్రభుత్వంలో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులతో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ప్రమాద బీమా ఒప్పంద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా ఆర్థిక ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, గడ్డం వివేక్ గారిని, మొహమ్మద్ అజరుద్దీన్ గారిని, అడ్లూరి లక్ష్మణ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అరకర వేణుగోపాలరావు గారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారిని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారిని, మీ ఉద్యోగ సంఘాల నాయకులను, జేఏసీ ప్రతినిధులను, నిరంతరం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలబెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రభుత్వము అంటే నమ్మకం, తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యత నిర్వహించడం అంటే సంపూర్ణమైన భద్రత అని చెప్పి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు నిరూపించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వాస్తవంగా మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని మిత్రులు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసి సింగరేణి సంస్థలో అమలు చేద్దాం, సింగరేణి కార్మికులకని వారు నా దగ్గరకు వచ్చి ప్రస్తావించారు. ఆ రోజు 100% నాకెందుకో నమ్మకం అనిపించలే. ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు చనిపోతే 1,25,00,000 రూపాయలు ఒక్క పైసా కార్మికుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీమా చెల్లించకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది అని వారు బ్యాంకర్స్తో మాట్లాడి ఉద్యోగుల జీతభత్యాల లావాదేవీలు, సింగరేణి సంస్థ యొక్క లావాదేవీల నేపథ్యంలో బ్యాంకర్స్ని ఒప్పించి మెప్పించి కార్మికులకు ప్రమాద బీమా ₹1,00,00,000 పైగా ఏ కార్మికుడు చనిపోయినా ఇచ్చే విధంగా వారు ఒప్పందాలు చేసిండ్రు. ఈ రోజుకి నాకు తెలిసినంత వరకు బట్టి విక్రమార్క గారు సవరించాలి, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే, 45 మంది సింగరేణి కార్మికులు ప్రమాదం వల్ల చనిపోతే ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 పైగా చెక్కును వారు అందజేయడం ద్వారా కుటుంబాలు పెద్దలుగా కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుండే కార్మికుడు చనిపోయినప్పుడు విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ తెచ్చివ్వలేకపోవచ్చు. ఆ విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ అధిపతిగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము తిరిగి తెచ్చివ్వలేకపోవచ్చు. కానీ ఆ కుటుంబ యజమానిగా, కుటుంబంలో అత్యంత బాధ్యత వహిస్తున్న వారి యొక్క బరువును ఊహించని విధంగా చదువుకునే పిల్లలు కావచ్చు, వయసు పైబడిన తల్లిదండ్రులు కావచ్చు, వయసుకు ఎదిగిన ఆడపిల్లలు కావచ్చు, ఒక్కసారిగా వాళ్ళ ఆదరణ కోల్పోయినప్పుడు ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు, ఎంత బాధకరమైన సందర్భమో మనం అందరికీ తెలుసు. 90% ఇక్కడికి వచ్చిన మా ఉద్యోగ ప్రతినిధులు మధ్యతరగతి వాళ్ళమే, నాతో సహా. మధ్యతరగతిలో బయటపడి సమస్య చెప్పుకోలేము, సమస్య ఉంటే ఉన్నది ఎవడేమన్నా అనుకొని బరితెగించి
వీధుల్లో తిరిగే సాహసము మనం చేయలేం. చెప్పుకోలేని బాధ, తీర్చలేని సమస్య ఉన్నప్పుడు దుఃఖంతో కుమిలిపోవడము, కష్టాలలో ఉన్న కుటుంబానికి ఒక విశ్వాసం కల్పించాల్సిన మనమే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఏ సంస్థకైతే, ఏ సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న ఆ కార్మికుడు కానీ, ఆ ఉద్యోగి కానీ ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి పైగా ఆర్థికంగా అండగా నిలబడితే 100% ఆ కుటుంబం మనోధైర్యంతో బ్రతకడానికి, సమాజంలో తలెత్తుకొని నిలబడడానికి, బతికున్నప్పుడు పలకరించే వాళ్ళు, బతికున్నప్పుడున్న బంధుత్వాలు మనం చితికిపోయినప్పుడు, లేకపోతే మన మీద చితి పేర్చినప్పుడు ఎక్కువ కాలం ఏవి నిలబడవు. సానుభూతి చూపించే వాళ్ళు ఉండొచ్చు, మన పట్ల సానుకూలత చూపించే వాళ్ళు ఉండొచ్చు, కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు చాలా అరుదు. అందుకే యజమానే ఆ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ యజమాని అనంటే సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థ, విద్యుత్ కార్మికులకు విద్యుత్ సంస్థ, రోడ్డు రవాణా కార్మికులకు రోడ్డు రవాణా సంస్థ, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. ఆ యజమాని మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఆ యజమానిదే. ఆ యజమానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేము కాదు, నేను, బట్టి విక్రమార్క గారు, గడ్డం వివేక్ గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మేము కాదు యజమానులు. మేము కూడా ప్రజలెన్నుకుల సేవకులమే. ఒక రకమైన బాధ్యత మీకిస్తే ఇంకొక రకమైన బాధ్యతను మాకిచ్చారు. మనందరి యజమానులు ప్రజలే, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే మీకు మాకు యజమానులు. ఆ యజమానే మనకు భద్రత కల్పించాలన్న ఆలోచన చేసి సింగరేణి సంస్థలో సాధ్యమైన ₹1 కోటి పైబడి ఉన్న ప్రమాద బీమా భద్రత రాష్ట్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి అందించాలి అని మా మిత్రులు బట్టి గారితో నేనే ప్రస్తావించడం జరిగింది. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎట్లా సాధ్యం కాదు, సాధ్యం అవ్వడానికి అవకాశం ఉంది. బ్యాంకర్స్ని అందరినీ కూడా మీరు పిలిచి సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళని ఒప్పించండి. తద్వారా మన ఉద్యోగులు, మన కుటుంబ సభ్యులు అడగకపోయినా యజమానిగా ఈ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి, ఈరోజు మీరు అడగకపోయినా, మీ డిమాండ్లలో ఈ అంశం లేకపోయినా, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతోని ముందుకు వచ్చి 16 రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకర్స్ని అందరినీ పిలిపించి మీ సమక్షంలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నడిబొడ్డున్న రవీంద్ర భారతిలో వీళ్ళందరితో ఒప్పందాలు చేపించి ఈ రోజు నుంచి మీకు ప్రమాదం ఏదైనా ఊహించని సంఘటన జరిగితే ఏది జరగొద్దు, 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రభుత్వానికి మీరు సేవలు అందించాలి, ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మీరు పెంచాలనేదే మా ప్రభుత్వం యొక్క భావన. అనుకోని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున మీరు చప్పట్లతోని వారిని అభినందించండి. నాయకుడిగా మంచి పని చేసినప్పుడు మీరు గుర్తించి మీరు చప్పట్ల ద్వారా అభినందిస్తే ఆ ఉత్సాహంతో ఇంకా 2 ఇంతలు వారు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు ప్రస్తావించండి, అందుకే నేను బట్టి గారి దిక్కు చూపించిన. ఆయనది కమ్మమే, ఈయనది కమ్మమే, నాది కమ్మమే, నీది కమ్మమే. మరి మనకు కావాల్సిన నిధులు వారి నుంచే వస్తాయి కాబట్టి అందుకే నా వైపు తిరిగి నమస్తే పెట్టడానికి పోతే అటువైపు పెట్టమని అటు చూపించిన.
మా జగదీష్ వస్తే ఆయన మిత్రుడే పొన్నం ప్రభాకర్ గారు కాబట్టి ఆయన నమస్కారం ఆయనకి ఇప్పించిన క్యాబినెట్లో ఆయన చెప్పే విషయాలు ప్రస్తావించడానికి. నేను గుంపు మేస్త్రినే, చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు మా ప్రభుత్వానికి వారధులు బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నా, లేదా ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ప్రేమతో రేవంత్ అన్న అని ఏ విధంగా పిలిచిందో ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా మీరు రేవంత్ అన్నగా పిలిస్తేనే నాకు ఇష్టం. ఇది శాశ్వతం. మిగతా అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. జెడ్పీటీసీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్సీ వచ్చింది, అది పోయి ఎమ్మెల్యే వచ్చింది, అది పోయి ఎంపీ వచ్చింది, అది పోయి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. నా హోదా, నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. అందుకే మీరు రేవంత్ అన్న అని ఏ ఉద్యోగం పిలిచినా, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అన్న అని మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల అని. సార్ అనో దొర అనో పిలిపించుకుంటే పిలిచేటోడు మనసులో అనుకుంటాడు, దొరుకుతావు కదా బిడ్డ అని. అన్నాన్ని పిలిచిండంటే అది ఇష్టంతోనో ప్రేమతోనో పిలిచిన పిలుపు. నాకు అదే ఇష్టం. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను మాట వరుసకి మాట చెప్పట్లే, నేను సంపూర్ణంగా నా మనసులో అనుకునేదే ఈరోజు మీతో చెప్తున్నా. నాకు ఒక బాధ్యత ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. మనందరం కలిస్తేనే 4 కోట్ల ప్రజలకు సేవ అందించగలం, సంక్షేమ ఫలాలను చేరవేయగలం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తీర్చిదిద్దగలం. ఇవాళ మీరే ఆలోచన చేయండి. మారిందల్లా మా 17 మందిమే ఉన్నది. మీరే ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపుగా 50% పైగా పాతోళ్ళే గెలిచి ప్రభుత్వ నిర్ణయాలు చేసే 15 మంది మాత్రమే మారినాం. 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అన్ని రకాల సమస్యలను సృష్టించి 10 సంవత్సరాలలోనే 100 సంవత్సరాల కాలం చేయగలిగిన విధ్వంసాన్ని చేసి ఎక్కడిదక్కడ పడేసి నిత్యం 12 గంటలు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో ఉండేనా లేదా మీరే ఆలోచన చేయండి. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత తీసుకోకంటే ముందు డిసెంబర్ 1 నాడు మీకేమైనా జీతాలు వచ్చిండేనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విడతల వారీగా మీరెక్కడనో విధిలేని పరిస్థితుల్లో ఇన్స్టాల్మెంట్లల్లో మీరు ఇల్లు తెచ్చుకోనో, పిల్లల చదువుల కోసం తెచ్చుకోనో, లేకపోతే ఆరోగ్యం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మీరు లోన్లు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టుకుంటుంటే మీ యజమాని కూడా మీకు జీతాలు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే పరిస్థితి ఉండే. ఆ రోజు ఏ రోజు కూడా 10 తారీఖు కంటే ముందు మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం జీతం ఒక్కసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. వెనకటికి ఎవరు అనేది మేం పఠాన్లకు బాకీ, మాకు ఫకీర్లు బాకీ అని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మొత్తం గందరగోళం. నేను 7 తారీఖు మధ్యాహ్నం బాధ్యత తీసుకొని సాయంత్రం సచివాలయానికి వెళ్ళి నా ఛాంబర్లో కూర్చున్న తర్వాత ఇదే రామకృష్ణారావు గారు, శాంతకుమారి గారిని ఇద్దరిని, వీరు ఆర్థిక ఫైనాన్స్ సెక్రటరీ ఆ రోజు,
ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి ఏంది పరిస్థితి అని అంటే వాళ్ళు ఏదో మొత్తం వాళ్ళు తయారు చేసింది చెప్పబోయి అవన్నీ వద్దు. కానీ ప్రజలకు సేవలు అందిస్తున్న మన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఈ నెల డిసెంబర్ 1 నాడు జీత భత్యాలు ఇచ్చిండ్రా లేదా అని అంటే ఇంకా లేదు సార్, సర్దడానికి ప్రయత్నం చేస్తున్నా, అక్కడ ఇక్కడ కొన్ని ఇచ్చినా ఈ నెలాఖరు వరకు మాత్రం ఈ మంత్ జీతాలు ఇస్తాం సార్ డిసెంబర్ నెల అని అడిగారు. నేను రామకృష్ణారావు గారికి చెప్పిన, నాకు ఇవన్నీ చెప్పకు, ఈ డిసెంబర్ 7 తారీఖు నుంచి బాధ్యత నాది. అంటే జనవరి 1 తారీఖు నాడు ఇచ్చే జీతం నేను ఇవ్వాల్సిన జీతం, డిసెంబర్ 1 నాడు ఇవ్వాల్సిన జీతం చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన జీతం. వారి జీతం నీ ఇష్టం, విడతల వారిగా ఇస్తే ఇవ్వు, నాకు అభ్యంతరం లేదు. కానీ నా కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను వచ్చిన తర్వాత విడతల వారిగా అనేది కుదరదు అని 2024 జనవరి 1 తారీఖు నాడు మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆర్థిక ఎగుడు దిగుడు పరిస్థితులు వచ్చినా మీకు 1 తారీఖు నాడు జీతాలు ఇచ్చినా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇది నేను గొప్పల కోసం చెప్పట్లేదు, మీకోసం గుర్తు చేస్తున్నా. నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడగడం కోసమే ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా. మీరే కాదు, 58 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులను 61 సంవత్సరాలకు పెంచి ఆ రిటైర్మెంట్స్ అన్నీ 2024 నుంచి మొదలైనవి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు మీ జీతభత్యాలకే నేను ప్రయత్నం చేస్తుంటే ప్రతి నెల 1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు మళ్ళీ మోపైనాయి. మా జగదీష్ కలిసినప్పుడల్లా 35 ఏళ్ళు సేవ చేసిరు సార్, పిల్లల పెళ్ళి ఉండే, ఆరోగ్యం లేదు, ఆపరేషన్ ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటాడు. ఉండరా నాయన, ఉన్న జీతం ఇచ్చేటట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ, మరి ఏదన్నా నువ్వు ఆదాయం పెంచాలి కదా అని నేను. అయినా ఎప్పుడు మిమ్మల్ని చిన్నచూపు చూడలే, అన్ని ప్రయత్నాలు చేసిన. కొద్ది కొద్దిగా నెలకు 200, 300 నుంచి 500, 500 నుంచి 750 కోట్లు ప్రతి నెల మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్క కట్టించినా సరిపోతలేవంటే మన ఒక రోజు చర్చలు వచ్చినప్పుడు ఇక ఏమన్నా కానీ నాయన 100 రోజుల్లో 6000 కోట్లు ఇస్తా అని చెప్పిన. మొదటి విడత 2000 కోట్లు ఇచ్చినా లేదా మీ జేఏసీ నాయకులని చెప్పమని ఈరోజు చెప్పిన మాట మీద ఉన్నదా లేదా ఈ ప్రభుత్వం? ఇదే కాకుండా మీ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడితే అన్ని రకాల చర్చలు చేసి మిమ్మల్ని ఒక కమిటీ చేసి మా అధికారులను అందరినీ చేసి ఇంతకుముందే రామకృష్ణారావు గారు చెప్తారు, మొదటి సమావేశం 27 తారీఖు నాడు పెట్టుకున్నాం సార్, ఇక మొదలవుతున్నదే. ఏదన్నా చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా మీరు సూచన చేయండి. మా ఇంటెన్షన్స్ రాంగ్ లేవు, మా ఉద్దేశాలలో తేడా లేదు. అమలు చేసే క్రమంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాం. మీరు వేరు నేను వేరు అన్న భావన నేను లేను. కొన్నిసార్లు నాకు కూడా తట్టకపోవచ్చు, కొన్నిసార్లు ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనో బాధితులుగా మీకెక్కువ అనుభవం ఉండొచ్చు. మీ అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకుంటే ఆ సమస్యని తక్షణమే పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే, జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇక ఇవన్నీ చేస్తూనే మళ్ళీ అవ్వంగానే మా ముజీబో లేకపోతే శ్రీనివాసో లేకపోతే జగదీశో పోయేటప్పుడు చెప్తాడు, అన్నగా పిఆర్సీ ఉండే మళ్ళీ గాదాని సంగతి ఏందే. గ్యారెంటీగా పోయేటప్పుడు అంటాడని నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి.
మీ విశ్వాసమే మా బలం. మిత్రులారా, నా ఇంకొక విజ్ఞప్తి, రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టకుట్ట తప్పించుకుంటున్నారు. తప్పించుకునే వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు చిన్న ఆరోపణ లేకుండా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి ఇస్తే దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంచిపెడితే అనా పైసా అవినీతి జరగకుండా చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు ఆ పథకం అమలు జరుగుతుందంటే అందులో మీ శ్రమ లేదా? అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించిందంటే అందులో మీ సేవ లేదా? 3,28,00,000 పేదలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నారంటే అందులో మీ సేవ లేదా? 47 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? 55 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామంటే అందులో మీ సేవ లేదా? ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు విద్యా ప్రమాణాలు పెంచి బ్రేక్ఫాస్ట్ లంచ్తో సహా నాణ్యమైన విద్యనే కాకుండా పౌష్టికాహారంతో ఈరోజు పేదలకు బుక్కడు బువ్వ పెట్టగలుగుతున్నాం, బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతున్నాం అంటే అందులో మా ఉపాధ్యాయుల చొరవ లేదా? ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 67 లక్షల మంది మా ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల లింకేజ్ ఇప్పించి 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పేరు మీద చెల్లించిన దాంట్లో మీ శ్రమ, మీ కృషి లేదా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్వయం సహాయక సంఘాలకి ఈరోజు అందిస్తే అవి అమలు చేస్తున్నది మీరు కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడుతున్నారంటే అందులో మీ కృషి లేదా? మహిళలు గృహలక్ష్మి మహాలక్ష్మి పేరు మీద బస్సులో ఉచితంగా ప్రయాణమే కాదు, ఈరోజు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు 1000 బస్సులను ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులో ఉచితంగా కాదు బస్సులకు మేమే యజమానులమని ఈరోజు పథకాలు అమలు చేసి ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడుతున్న మా ఆడబిడ్డలకు అందిస్తున్న ఈ బ్యాంకు రుణాలు 0 వడ్డీ అందులో మీ కృషి లేదా?